నందు రాడు, రిజైన్ చేశాడు. మన బాస్ తోపురా, వైఫ్ మిస్టేక్ చేసినా ఇంట్లోనే ఉంచుకున్నాడు. అదే మనం మిస్టేక్ చేస్తే మాత్రం ఊరుకోడు. పెద్దోళ్ళు ఏం చేసినా చెల్లుతుందిరా. హాయ్ డియర్, తా లే. అయినా నేను అనుకున్నంత గొప్పవాడు ఏం కాదు నువ్వు. నేను తప్పు చేయలేదంటే ఏం చేస్తావు? పైన మా నాన్న దగ్గరికి వెళ్తా. తల దించుకోవడానికి రెడీగా ఉండు. మామా, ఈ అడ్రస్ ఇంకా పేరు కావాలరా మాకు. ఫైండ్ అవుట్ చేసి చెప్పరా ప్లీజ్. ఎస్, వచ్చింది. పేరు మృదులా అంట. అడ్రస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2. పేరేమన్నావు? మృదులా. ఎక్కడైనా విన్నావా? మృదులానా? ఈ పేరెక్కడో విన్నట్టుంది. సర్లే, అడ్రస్ అయితే వచ్చింది కదా, అక్కడికి వెళ్దాం పదా. హలో, నువ్వు ప్రియా డివోర్స్కి అప్లై చేశారా? నిజమా? లేదు ఇంకా. అదేంటి బయట టాక్? యాక్చువల్లీ మ్యూచువల్ డివోర్స్ అని ఫిక్స్ అయ్యాం. ఎందుకు? తను ఏ మిస్టేక్ చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి టైం అడిగింది. తనది ఏ మిస్టేక్ లేదని ప్రూవ్ చేశాక సైన్ చేస్తా అంది. ఓ రియల్లీ? అయినా మదన్, ఎందుకంత ఎంటర్టైన్ చేస్తున్నావు? జస్ట్ లీవ్ హర్నా. ఇంత చేశాక కూడా అంత టాలరేట్ చేస్తున్నావు చూడు. షీఈ్ అ రాంగ్ పర్సన్. నో మేఘనా, అలా అనొద్దు. ఇట్స్ రాంగ్. ఓకే సరే, నీ హ్యాపీనెస్ పోయిందనే నా బాధ. నేను ఈ మిస్టేక్ చేయకపోతే మనం హ్యాపీగా ఏ యూకేలోనో యూఎస్లోనో ఉండేవాళ్ళం. అంతా డెస్టినీ, ఎవరేం చేయలేరు. ఆ డెస్టినీ మనకు పెళ్లి చేయబోతుంది. వాట్? ఏమన్నావు? నథింగ్ నథింగ్. ప్రియా, ఇదే అడ్రస్. ప్రియా, ఏమైంది అలా చూస్తున్నావు? ఇక్కడికి నేను ఆల్రెడీ వచ్చాను. పెళ్ళికి ముందు మదన్ షాపింగ్ అని చెప్పి నన్ను బయటే ఉంచి లోపలికి వెళ్ళాడు. నాకు బాగా గుర్తుంది. అవునా? అంటే మదన్కి మృదుల ముందే తెలుసంటావా? తినేంటి ఇక్కడికి వచ్చింది? పద లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరైనా తెలుసా? అడ్రస్ ఇదే ఉందే. నందు, నాకెందుకో ఆ అమ్మాయే మేఘ్నాలా అనిపిస్తుంది. ఎస్ ప్రియా, మొత్తం డ్రామా ప్లే చేసిన తనే. మదన్, మేఘనా, ఐఎమ్ రియలీ సారీ మదన్. ఐ రియలీ మిస్ యూ. ఐ మిస్ యూ లాట్. కూల్ మేఘనా, కలిసి చాలా రోజులు అవుతుంది కదా. కూర్చో. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? సరే, కాఫీ తీసుకురానా? యా షూర్. 1 minute, I'll be back. ఎక్కువ థింక్ చేస్తున్నావు మదన్. జస్ట్ లీవ్ హర్. అయినా ఎందుకు అంత థింక్ చేస్తున్నావు? మేఘనా, ఈ టాపిక్ వదిలేస్తావా? ఎందుకు వదిలేయాలి? నేను చేసిన తప్పుకి మన ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయింది. మదన్, పిచ్చా నీకేమన్నా? ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇంట్లో ఎలా ఉండనిస్తావు? నిన్నే మదన్ చెప్పు. ఇద్దరికి సింక్ అవ్వనప్పుడు కలిసి ఉండి మీనింగ్ లేదు కదా. అయినా అది ఎవరితోనో కడుపుతే. స్టాప్ ఇట్ మేఘనా, స్టాప్ ఇట్. వదిలేయ్, నువ్వు వెళ్ళు. తర్వాత మాట్లాడదు, నువ్వు వెళ్ళు. ఏమన్నావే? ఎవరితోనో? ప్రియా, లీవ్ ఇట్.
షటప్ మదన్, నా గురించి మాట్లాడే రైట్స్ తనకు ఎవరిచ్చారు? రైట్స్ గిట్స్ అవసరం లేదు. మ్యాటర్ పబ్లిక్ అయినప్పుడు మాటలు ఇలానే ఉంటాయి. అయినా యూ డిడ్ అ మిస్టేక్. ఈ యాటిట్యూడ్ బయట ఎవరితోనో తిరిగినప్పుడు ఉండాలి. ఎవరే తిరిగింది? నువ్వు చూసావా? మదన్, షీస్ క్రాసింగ్ హర్ లిమిట్స్. మేఘ్నా ప్లీజ్ లీవ్ ఇట్. ఏంటి మదన్, యూర్ అ పర్ఫెక్ట్ మ్యాన్. వైఫ్కి భయపడతావేంటి? డామ్ ఇట్, వాటెవర్. బాయ్. మదన్, సీరియస్గా చెప్తున్నా, నీ ఎక్స్లా కాదు, ఒక అమ్మాయిగా చెప్తున్నా. షీఈస్ నాట్ రైట్ ఫర్ యూ. డైవర్స్ అయిన నెక్స్ట్ మినిటే టెక్స్ట్ చేయి. విల్ ప్లాన్ వెడ్డింగ్. ప్రియా యాక్చువల్లీ తను నేను అడగలేదే, నాకు అనవసరం. బెట్టేసి చెప్తున్నా, నేను వెళ్లే ముందు మీ ఇద్దరికి బెస్ట్ ట్రీట్ ఇస్తా. ఏ ఎక్కడికి? హో మిస్టర్ మదన్ గారు, గెట్ రెడీ. లైఫ్ లాంగ్ ఆడవాళ్ళను అనుమానించడమే హాబీగా పెట్టుకున్న మీలాంటి మగాళ్లకు ఇదొక చంప దెబ్బ కాదు, చెప్పు దెబ్బ. ఏంటే పొగరా? పొగరు కాదు, తప్పు చేయలేదన్న ధైర్యం, ఆత్మాభిమానం. నీకా రెండిటికీ మీనింగ్ తెలీదులే. అసలు ఏం జరుగుతుంది? నందు, హా? ఏం చేయాలి నందు? నాకేం అర్థం కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు నందు, ప్రైవేట్ మ్యాటర్ పబ్లిక్ అయిపోతుంది. సరే, ఐ గాట్ ఎన్ ఐడియా. హలో. ఎస్ చెప్పండి నేను సిఐ నందకిషోర్ని మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. ఒక చిన్న ఇన్వెస్టిగేషన్లో మీ నంబర్స్ వచ్చాయి. ఏ విషయం సార్? ప్రియా అనే అమ్మాయి ప్రెగ్నెన్సీ విషయంలో మీరు ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చినట్టు తెలిసింది. సార్ నాకు తెలియదు సార్, ఆ రోజు నా అసిస్టెంట్ ఉన్నారు. విషయం సీరియస్ అవుతుంది. అనవసరంగా మీ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి అర్జెంటుగా ఆ ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి మొత్తం చెప్పండి, లేదంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. నేను మీకు లొకేషన్ పెడుతున్నా, అక్కడికి వచ్చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ నందు, థ్యాంక్ యూ సో మచ్. పద వెళ్దాం. సరే.